ఎందుకే లోటు జనసేన మనం జనసేనకు ముందు పెట్టేయాలి మేము ఎందుకంటే అతను అందరూ సేవ చేయాలని ఒక మార్పు తీసుకురావాలని ప్రజలందరికీ కూడా తన ఎన్ని కూడా సంతోషాలని వదిలేసి ప్రజల కోసం వచ్చాడు వాడు. ప్రజల కోసం వచ్చినప్పుడు అతను అంత కష్టపడుతున్నప్పుడు అతను ఒక్కడే వచ్చాడు. అతను మన సైనికులకు వెళ్ళి మొత్తం గెలిపించాలి. అది అది మనం అంతేగాని ఎంతకాలం వాళ్ళ పల్లకీలు వీళ్ళ పల్లకీలు బయట వాళ్ళ డ్యూటీ మనకి అంతకంటే రెండో పని లేదా? అలాగే దోచుకుంటా ఉంటారు. మనమేమో ఇంకేం లేదు ఇలా వాళ్ళ బతుకులు ఎలా ఉండాలి ఎలా కాదు అలా ఎందుకుంటారు మన బతుకులు ఏం తప్పు చేస్తామని. అందుకని ఈసారి అలా కాదు, మార్పు రావాలి. మార్పు కోసం నిలబడాలి అందరూ. అది ఈసారి బట్టి కాదు లేకపోతే జనసేనకే మరి ఆయన ముగ్గురు పెడాలన్నారు. ఆయన ముగ్గురు పెడాలన్నారు ఎవడన్నాడు? చాలా తప్పది. అది చాలా నీతి మంత్రులు. అది అమ్మాయి ఎడుకున్నా వెళ్ళిపోయి తప్పలేదు. అనుభవం మనం విడాకులు వివాహం చేసుకోవడం తప్పే ఉంది. అది తప్పది. తప్పు మాట్లాడకూడదు. ఎవరైనా రెండు వివాహం చేసుకోవచ్చు. అది అమ్మాయి ఎడుకుంటే మనపై తప్పలా ఉంది. నేను ఒప్పుకోను. ఒప్పుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.